మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. ట్రస్ట్ ఫ్యాక్టర్, ఏదైనా ఒక విషయాన్ని నమ్మడం, సంకల్ప బలం పెంచుకోవడం, ఈ రెండు ఎంతవరకు ఇంపార్టెంట్? ఈ రెండు ఉంటే ఏంటి పరిస్థితి, ఈ రెండు లేకపోతే ఏంటి పరిస్థితి మేనిఫెస్టేషన్లో? లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 100% ట్రస్ట్. లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలి అంటే 100% నువ్వు నమ్మితేనే పనిచేస్తుంది. 99% నమ్మి 1% డౌట్ పడినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇది మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చెయ్యదు. లా ఆఫ్ అట్రాక్షన్ కంప్లీట్గా 100% ట్రస్ట్ అని చెప్పచ్చు. ఇంకా బ్లైండ్గా బ్లంట్గా చెప్పాలంటే గుడ్డిగా నువ్వు నమ్మి చూడు, వండర్స్ అనేటివి హ్యాపెన్ అవుతాయి. సో అందరూ నాకు చాలామంది అడుగుతుంటారు విరాట్, ఎందుకు నమ్మాలి అని. ఎందుకు నమ్మకూడదు అనేది నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. నేను ఇక్కడ ఏమైనా ఎవరినైనా ద్రోహం చేయమంటున్నానా? ఎవరికైనా ఏదైనా అన్యాయం చేయమంటున్నానా? ఎవరికైనా ఏమైనా చేయమంటున్నానా? నీకు ఏ కోరిక కావాలో ఆ కోరిక ముందే జరిగినట్టు ఊహించుకోమంటున్నాను. మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ నేను నిన్ను ఎవరినైనా హామ్ చేయమంటున్నానా, అన్యాయం చేయమన్నానా? మరి ఎందుకు నమ్మరు మీరు? ఇది నమ్మి ఇన్స్పైర్డ్ యాక్షన్ మీరు చేసుకుంటూ వెళ్తే లా ఆఫ్ అట్రాక్షన్ 100% వర్క్ అవుతుంది. నేను మొన్న కూడా చెప్పాను, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది లా, చేంజ్ ఉండదు. నీకు ఒకలాగా వర్క్ అవుతుంది, నాకు ఒకలాగా వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఉండదు. ప్రతి ఒక్కరికి ఒకేలాగే వర్కౌట్ అవుతుంది ఎప్పుడైతే మీరు 100% ట్రస్ట్ చేస్తారో. నాట్ ఈవెన్ 99%. ఆ 1% డౌట్ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. మీ రిజల్ట్ కూడా అలానే 99% వరకు వచ్చి 1%లో పోతుంది. అలానే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. టెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ పాటికి ఆల్రెడీ వాళ్ళకి ఇది అనుభవము వచ్చేసి ఉంటుంది. ఓకే, సో ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ నాట్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ మీదే కాదు విరాట్. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆడియన్స్ నా వీడియోస్తో పాటు మిగతా అన్ని కోచెస్ వీడియోస్ కూడా చూస్తారు, కరెక్ట్? బట్ వాళ్ళే ఎంచుకుంటారు కోచ్ని. మనం ఎవ్వరికి లేదు మీరు ఇక్కడే జాయిన్ అవ్వాలి, ఈ క్లాసే జాయిన్ అవ్వాలని మనం ఎప్పుడు అడగము, చెప్పము కూడా. బట్ వాళ్ళే కాల్ చేసి మన ఎనర్జీకి కనెక్ట్ అయ్యి వాళ్ళే మేము అటెండ్ అవుతాము, ఎప్పుడు క్లాసులు అనేది అడుగుతారు. దట్ ఈస్ కాల్డ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ గురువుని ఎప్పుడు నువ్వే చూస్ చేసుకుంటావు. నువ్వు చూస్ చేసుకున్న గురువుని 100% నువ్వు నమ్మితే నీకు 100% లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో నేను ఎప్పుడు నా క్లాస్కి వచ్చినా నేను అందరికి ఫస్ట్ ఈ స్టోరీయే చెప్తాను విరాట్, ఎందుకు మీరు మీ గురువుని కూడా నమ్మాలి అనేసి. ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది ఉండగా, ఎన్నో వీడియోస్ వస్తుండగా, 1 మినిట్లో ఎంతో కంటెంట్ యూట్యూబ్లో గూగుల్లో వస్తుండగా, బట్ వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యారు, మన వీడియో చూశారు, మనని చూస్ చేసుకున్నారు. సో మీరు 100% గురువుని నమ్మాలి, 100% లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మితే 100% రిజల్ట్స్, అన్నీ కూడా 100x రిజల్ట్స్, 100% కాదు 100x రిజల్ట్స్ వస్తాయి. ఆ ట్రస్ట్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక చిన్న ఊర్లో, ఒక చిన్న పల్లెటూరు విరాట్. ఆ ఊర్లో శివాలయం ఉంది, శివుడిది ఆలయం ఉంది. అది నీటి మధ్యలో ఉంటుంది, కోనేరు మధ్యలో ఉంటుంది నీళ్లు. సో ఎవరైనా వెళ్ళాలంటే పడవ మీదే వెళ్ళాలి గుడికి చేరాలి అంటే. సో శివుడు కదా, రోజు అభిషేకం చేస్తాం కదా. సో శివుడి గుడిలో రోజు పాలు పోయడానికి ఒక ఆవిడ పాల వ్యాపారి ఉంది. సో ఆవిడ పాలు అక్కడ రోజు చేస్తుంది అభిషేకానికి, బట్ కానీ రోజు లేటుగా చేస్తుంది. సో ఒకరోజు గుళ్ళో పూజారి ఆయన ఆవిడ మీద అరిచేశాడు, అసలు నువ్వు శివుడు అభిషేకానికి ఎందుకు నీకు ఇంత ఆలస్యం అవుతుంది? అంత పరమాత్మకు మనం అభిషేకం చేస్తుంటే నువ్వు ఎందుకు ఇంత ఆలస్యంగా తీసుకొస్తున్నావు మిల్క్ అనేసి ఆయన కోప్పడతాడు. 5 గంటలకు జరగాల్సిన అభిషేకం నీ వల్ల రోజు ఆలస్యం అవుతుంది అంటే, అప్పుడు పాల వ్యాపారి పూజారికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, లేదండి పూజారి గారు, నేను వస్తున్నాను, నేను పెందరేలే వస్తున్నాను, కానీ అక్కడ పడవవాడు ఆ పడవ మొత్తం నిండితే తప్ప నన్ను ఇటువైపుకి తీసుకురావట్లేదు, అందుకోసం నాకు ఆలస్యం అవుతుంది, కానీ నాకు నిజంగా ఆలస్యం చేయాలనే ఉద్దేశం లేదు అని చెప్తుంది. ఆయన విన్నాడు అనమాట పూజారి గారు. అసలు శివుడికి చేస్తుంటే ఇంత ఆలస్యం ఎందుకు, రేపుకున్నా నువ్వు ఇలానే ఆలస్యంగా తెస్తే నేను నీ ఖాతాలో తీసేసి నేను కొత్త వాళ్ళని ఎవరినైనా పెట్టుకుంటాను, నియమించుకుంటాను, శివుడి అభిషేకానికి లేటు మాత్రం కాకూడదు అని పూజారి గారు చెప్తారు. సరే రేపు ఖచ్చితంగా టైంకి తీసుకొస్తానని చెప్పేసి ఆమె అంటుంది. పూజారి గారు కూడా అంటాడు, నువ్వు శివుడి అభిషేకానికే పాలు తెస్తున్నావు కదా, ఓం నమ శివే ఓం నమ శివే అనుకుంటూ ఏరు దాటి వచ్చేసేయి, ఏం మాత్రం తాలేవా అన్నట్లు ఎటకారంగా అంటాడు ఆయన.
సరే అండి అనేసి ఈవిడ ఏం పలకకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే పూజారి గారు కన్నా ముందు ఈవిడ వెళ్ళి పాలు తీసుకొని రెడీగా ఉంది అభిషేకానికి. పూజారి గారు అవాక్కయ్యారు. అదేంటి ఈరోజు పడవవాడు నిన్ను తొందరగా తెచ్చేసాడా నిండకుండానే అని ఎటకారంగా అడుగుతారు పూజారి. అడిగితే అప్పుడు లేదండి పూజారి గారు, మీరు నిన్న చెప్పినట్లు ఓం నమ శివాయ అనుకుంటే ఏరు దాటి వచ్చేసాను నేను అని ఈవిడ సమాధానం ఇస్తుంది. ఆయన ఏమనుకుంటాడని అది ఎటకారం అనుకుంటాడు. ఏంటి నువ్వు తమాషా చేస్తున్నావా, అంత ఏరుని ఎలా దాటొస్తావు నువ్వు, అంత నీటి లోతుని అంత ఈజీ కాదు కదా అని అంటే, లేదు మీరు నిన్న చెప్పినట్టుగా నిజంగానే నేను ఓం నమ శివాయ అనుకుంటూ ఏరు దాటొచ్చాను, కావాలంటే మీరు రండి నాతో పాటు నేను చూస్తాను అనేసి అంటారనమాట. సో ఆ పాల వ్యాపారితో పాటు పూజారి గారు కూడా వెళ్తారు. పూజారి గారు వెళ్తూ ఆవిడేమో చాలా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటే చాలా ఈజీగా ఏరు దాటి నడిచేసి అటువైపు గట్టు మీదకి వెళ్ళిపోతుంది. ఈయన రోజు ఎన్నో సంవత్సరాల పాటు అభిషేకం చేస్తున్నాడు శివుడికి. ఈయన ఓం నమ శివాయ అనుకుంటూ కనీసం 10 అడుగులు కూడా వేయలేకపోయాడు. ఆవిడ మాత్రం ఫుల్ ఏరు దాటేసి వెళ్ళిపోయింది. పాల వ్యాపారి రోజు అభిషేకం చేసి, రోజు అర్చనలు చేసి, రోజు రుద్రాభిషేకాలు చేసే పూజారి గారు మాత్రం 10 అడుగులు కూడా వేయలేకపోయారు. ఎందుకు? ఆవిడకున్నంత నమ్మకము పూజారి గారికి లేకపోయింది రోజు అభిషేకం చేసే శివుడి మీద. ఆవిడ మాత్రం నేను భగవంతుడికే కదా సేవ చేస్తుంది, పాలిస్తున్నది, నేను ఎందుకు భగవంతుని నమ్మకం దాటలేను అనేసి గుడ్డిగా నమ్మేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఆమె ఏరుని చాలా దాటి వెళ్ళిపోయింది ఈజీగా. రోజు పూజ చేసే పూజారి గారు మాత్రం ఆ ఏరుని దాటలేకపోయారు. ఎందుకంటే ఆయనకు నమ్మకం లేదు. అక్కడ ఆ పాల వ్యాపారి ఆవిడ ఎంత నమ్మకంగా చేసిందో అందుకే ఆమె దాటిపోయింది. కానీ పూజారి గారి మాత్రం దాటలేకపోయారు. సో ట్రస్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా నమ్మి ట్రై చేసి చూడండి, గురువు ఏం చెప్తే అది పాటించి చూడండి, ఆటోమేటిక్గా మీరు రిజల్ట్స్ అనేటివి చూస్తారు. నమ్మకం, బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదండి విరాట్, 100%లో 99% నువ్వు నమ్మి 1% డౌట్ పడినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ యూ బికాస్ యూ ఆర్ డౌటింగ్ ద యూనివర్స్. డౌట్ అనేది ఏ ఎనర్జీ? లో వైబ్రేషన్ ఎనర్జీ. డెఫినెట్లీ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ దానికి తగ్గట్లుగానే మీరు జూలై 15th స్టార్ట్ అయిపోయే వర్క్షాప్తో ఈ విషయాలపై కూడా మంచి ఒక అవగాహన ఇవ్వాలని అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ప్రాబ్లం మనీయా, రిలేషన్షిప్స్, హెల్త్ ఏదైనా సరే జూలై 15th జరగబోయే వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా వీటన్నిటికీ 1 స్టాప్ సొల్యూషన్ మీరు దొరికిపుచ్చుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.